నాగర్ కర్నూలు జిల్లా తాండూరులో రోడ్డుపై మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలింది. పెద్ద ఎత్తున నీరు ఎగిసిపడుతూ రోడ్డుపైకి రావడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూలు రోడ్డుపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అత్యధిక పీడనంతో నీరు ఎగిసిపడుతున్న దృశ్యం చూడడానికి స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ నుంచి దారి లేదంట కదా అవతలకి దారి లేదంట. నాగర్ కర్నూలు జిల్లా తాండూరులో రోడ్డుపై మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలింది. పెద్ద ఎత్తున నీరు ఎగిసిపడుతూ రోడ్డుపైకి రావడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూలు రోడ్డుపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అత్యధిక పీడనంతో నీరు ఎగిసిపడుతున్న దృశ్యాన్ని చూడటానికి స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మిషన్ భగీరథ కార్యక్రమం ఏదైతే ఉందో వీటిలో ఈ రోజు చూసినట్టయితే ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా సమీపంలోనూ తాడూరు సమీపంలో మెడిపూర్ గ్రామంలో ఈ రోజు పైప్ లైన్ ఒక్కసారిగా లీకేజ్ కావడంతోనూ ఏదైతే ప్రధాన రహదారిపై ఒక్కసారిగా నీరు దాదాపు 30 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నటువంటి సందర్భంలో అదంతా కూడా బృదమయమయ్యేవి. అయితే పైప్ల లీకేజ్ సంబంధించిన వ్యవహారం చూసినట్టయితే దాదాపు ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో చాలా చోట్ల కూడా ఇప్పటికీ మిషన్ భగీరథ పైపులు లీకేజ్ కావడం జరుగుతున్నది. అయితే అధికారులు ఏదైతే వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నటువంటి నేపథ్యంలోనూ కొంతవరకు ఈ లీకేజ్ పైపుల వ్యవహారంలో సరిచూసుకోకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు జరిగినటువంటి సంఘటనను మనం చూసినట్టయితే అంటే ఒక్కసారిగా అక్కడ వాళ్ళన్నీ విచ్చుకోపోవడంతోనూ నీటిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. ఈ రోజు పైగా సండే కావడంతోనూ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ అక్కడికి వెంటనే చేరుకోలేనటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా అక్కడ ఒక్కసారిగా ఏదైతే ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడినట్టు కూడా మనకు తెలుస్తుంది. కొంచెం ఆలస్యమైనప్పటికీ అధికారులు అక్కడికి వచ్చి ఆ నీటిని అదంతా కూడా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఇక్కడ నుంచి దారి లేదంట కదా అవతలకి దారి లేదంట.